హాయ్, నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు, మీ సత్య. మోతుగూడెం వాటర్ ఫాల్స్ చూడండి, చాలా బాగుంటాయి. వాటర్ చూసారా ఎంత క్లియర్గా ఉన్నాయో. మనం ఇప్పుడు ఏలూరు నుంచి మోతుగూడెం ట్రావెల్ చేస్తున్నాం. ఏలూరు పైరా సెంటర్ బ్రిడ్జ్ ఇది. తర్వాత మనం రాజమండ్రి రావాలి. రాజమండ్రి రాగానే నాకు మంచి చెమచింతకాయలు ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. 3 ప్యాకెట్లు 50 రూపాయలకి ఇచ్చారు. అలా రాజమండ్రి బ్రిడ్జ్ ఎక్కితే ఆ ఆనందమే వేరండి. అలా తాడితోట రోడ్డు ఎక్కాం. సత్యాగ్రహం అని ఇది స్టాచ్యూస్ రాజమండ్రి అండి. అలా రాజమండ్రి నుంచి ఆ విగ్రహాలు దాటుకొని మారేడుమిల్లి అంటే ఫస్ట్ రంపచోడవరం వెళ్తామండి. రంపచోడవరం వెళ్ళే దారిది. స్టార్టింగ్ రాజమండ్రి దాటంగానే ఇట్లా ఉంటుంది వ్యూ పాయింట్. ఇంకా కొంత ఒక 20 కిలోమీటర్లు దాటంగానే లైట్గా ఘాటీ రోడ్డు స్టార్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదా, అడవి స్టార్ట్ అయింది, ఫారెస్ట్. మనకి ఫారెస్ట్లో వెళ్తుంటే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మోసం చేసేవాళ్ళు చాలా తక్కువ. అలా రంపచోడవరం వచ్చాం. ఇది రంపచోడవరం సిటీ అండి, అదే విలేజ్. అక్కడి నుంచి మారేడుమిల్లి వెళ్తున్నాం. మారేడుమిల్లి వేసరికి చీకటి అయిపోయింది మా టైం. మారేడుమిల్లిలో ఒక కిరాణా కొట్లో పిల్లి చాలా హ్యాపీగా అందరితో ఆడుకుంటుంది. అలాగే నాతో కూడా ఆడేస్తుంది. మేము ఇప్పుడు అక్కడ శ్రీను లాడ్జ్లో దిగామండి. ఇక్కడ బ్యాంబో చికెన్ ఫేమస్. అంటే మారేడుమిల్లి మొత్తం బ్యాంబో చికెన్ ఫేమస్సే. అక్కడ బాగుంటుందని చెప్తే అక్కడ తీసుకున్నాం. అలాగా రూమ్ కూడా వాళ్ళదే అండి. కళ్ళు శ్రీను పేరు. రూమ్ చూసారా ఎట్లా ఉందో. మాకు 2000కి ఇచ్చారండి. ఇది యాక్చువల్గా 2500 చెప్పారు ఏసీ రూము. మాకు 2000కి ఇచ్చారు. మేము అలా బ్యాంబో బిర్యానీ ఉమ్మీసాం. చూసారు కదా ఎంత టేస్టీగా ఉంటుందో. అలా బ్యాంబో చికెన్ కూడా చెప్పామండి. బ్యాంబో చికెన్ నాకు అంతగా చేయలేదు, ఆయన అనిపించలేదు. ఇది మన రూమ్లో చుట్టుపక్కల వ్యూ పాయింట్. మారేడుమిల్లి అటు ఇటు సైడు అంతా ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది విలేజ్. ఇది చాలా బాగుందండి, వెళ్ళినప్పుడు ట్రై చేయండి. ఇంకా మా ప్రయాణం మొదలెట్టాం. ఫ్రెష్ అప్ అయిపోయి ఆకలి అంటూ మారేడుమిల్లి సెంటర్లోకి వచ్చాం. ఇక్కడ బాపా టిఫిన్ సెంటర్ చాలా బాగుందండి. ఐటమ్ గారి తిన్నాము, ఇడ్లీ తిన్నాము, మైసూర్ బజ్జీ తిన్నాం. మైసూర్ బజ్జీ యావరేజ్గా ఉంది, గారి బాగుంది, అట్లు బాగున్నాయి. మొత్తానికి అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ మా ప్రయాణం మోతుగూడెం వాటర్ ఫాల్స్ బయలుదేరామండి. ఇంకా మారేడుమిల్లి నుంచి ఫుల్ ఘాటీ రోడ్ అన్నమాట. పిన్ పాయింట్స్ చాలా ఉంటాయి. కొత్తగా డ్రైవ్ చేసేవాళ్ళు అయితే 40 నుంచి ఈ రోడ్లో డ్రైవ్ చేయకండి. ఫస్ట్ టైం మీరు ఘాటీ రోడ్డుకి ఫారెస్ట్ లాంటి ప్లేస్లోకి వెళ్ళేటైతే 40 నుంచి కంపల్సరీ మీరు స్పీడ్ వెళ్ళకూడదు. అలా ఎదురుకెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ వస్తుంది. మనకి ఇక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా కింద కూడా వెళ్ళచ్చు, స్నానం చేయొచ్చు, కాకపోతే కొద్దిగా ట్రెక్కింగ్ చేయాలి. ఇది వ్యూ పాయింట్ అండి. మారేడుమిల్లి దాటంగానే అందరూ ఇక్కడ దాకా చూసుకొని వెనక్కి వెళ్ళిపోతారు, కానీ మేము ఇంకా ముందుకు సాగాం. నేను ఈ ప్లేస్కి చాలాసార్లు వెళ్ళాను.
మా ఫ్రెండ్స్ వచ్చారు హైదరాబాద్ నుంచి, వాళ్ళకి చూపిద్దామని ఆత్రంతో అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది మారేడుమిల్లి నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది ఈజీగా. అంటే మ్యాప్లో 60 కిలోమీటర్స్ చూపిస్తుంది కానీ 80 వస్తుంది. అది యాక్చువల్గా చింతూరు వాటర్ ఫాల్స్ కూడా అంటారు, మోతుగూడెం వాటర్ ఫాల్స్ అంటారు. ఇది ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు రైట్కి తీసుకోవాలి. మోతుగూడెం వచ్చేసిన తర్వాత కొద్దిగా ఎదురుకు వచ్చిన తర్వాత రైట్కి తీసుకుని మళ్ళీ రైట్కి తీసుకోవాలి. ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి చూస్తున్నారు కదా. ఇక్కడ ఇంతకుముందు ఎటువంటి టోల్ గేటు డబ్బులు కట్టించుకున్నారు కాదు. మరి మన ఆంధ్రాలో ఉంది అది. ఇప్పుడు కొత్తగా అక్కడ టోల్ గేట్ పెట్టి కారుకి 50 రూపాయలు, మనిషికి 10 రూపాయలు చొప్పున వీళ్ళు వసూలు చేశారు. మేము అంటే మోతుగూడెం ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ తర్వాత చెప్పినా సరే కట్టాల్సిందే అన్నాడు. ఇంకా అలా ముందుకు వెళ్ళామండి. చూస్తున్నారు కదా, మన కారు కొద్దిగా స్లోగా ఒక 10 స్పీడ్ నుంచి వెళ్ళకూడదు. అక్కడ కొంచెం రాళ్ళు ఉంటాయి. అలా ముందుకు సాగి మన డెస్టినీకి చేరుకోగానే మనం చేసిన ప్రయాణం అంతా మర్చిపోతాం. చూస్తున్నారు కదండి, ఇది ఇట్లా ఉంటుంది రూటు. మొత్తం ఫారెస్టే, ఎవ్రీథింగ్ మొత్తం ఫారెస్టే. మీకు ఎక్కడ ఇల్లు దొరకదు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తింటాకి ఏమి దొరకవు. మీరు ఏదైనా సరే మోతుగూడెం సెంటర్లో నుంచి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ మీరు కార్ పార్క్ చేసిన చోట ఇది వ్యూ పాయింట్. వాటరు ఎంత స్వీట్గా ఉంటాయంటే అంత స్వీట్గా ఉంటాయి. ఇది వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా. మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి పైకి. పైకంటే ఒక 30 మీటర్లు అనుకోండి, అంతే, ఎక్కువే ఉండదు. ఒక 30 మీటర్లు ఉంటుంది. చూస్తున్నారు కదా. అదిగోండి మన డెస్టినీ వచ్చేసింది. ఇంకా ఈ ప్లేస్ చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను. అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ని అలా తీసుకెళ్తూ ఉంటాను. ఈసారి మా ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు హైదరాబాద్ నుంచి, వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాం. చూసారు కదండి, మన డెస్టినీకి వచ్చేసాం. ఇక్కడ 360 డేస్ వాటర్ వస్తూనే ఉంటాయండి. ఇవి యాక్చువల్గా కొండలోంచి వచ్చే వాటర్. మనం ఇక్కడ స్నానం చేస్తే చాలా హెల్తీగా ఉంటాం. మీకు అసలు అలుపు తెలీదు. చూస్తున్నారు కదా, మనం యాక్చువల్గా పైకి కూడా వెళ్ళచ్చు, మనం వెళ్ళలేదు, వాటర్ లేవు కాబట్టి వెళ్ళలేదు. అక్కడే కోతులు గొడవలు ఆడుకుంటున్నాయి. కొండ ముచ్చు దగ్గరికి కోతి ధైర్యంగా వెళ్ళిపోయింది. అక్కడ 20 కొండ ముచ్చుల దాకా ఉన్నాయి. యాక్చువల్గా కొండ ముచ్చుల దగ్గర కోతి వెళ్ళదు, ఇది ఒకటే వెళ్ళిపోయి బెదిరించేసినారు. సో ఇది చూస్తున్నారు కదా, వాటర్ చూసంటే ఒకసారి ఎలా ఉందో. మీ పిల్లలకి నడుము నుంచి లోతు రాదు. అలాగే 3-4 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఆడుకోవడానికి ఉంది కొంతవరకు. అంటే 1 ఫీట్ నుంచి 6 ఫీట్ వరకు అట్లా మన స్విమ్మింగ్ పూల్ ఎట్లా అయితే ఉంటుందో లెవెల్స్ అట్లాగే ఉంటుంది. అట్లా ఫ్యామిలీతో వెళ్ళాలంటే సండే వెళ్ళండి. సండే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మీకు జనాలు ఉంటారు. లేదు పీస్ఫుల్గా ఉండాలంటే కనుక మీరు కతిమ రోజులు ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఇంకా మా ప్రయాణం అక్కడ అయిపోయింది. సాయంత్రం 4 అయింది. అలా బయలుదేరామండి. ఇప్పుడు మనం ఏలూరు నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి రంపచోడవరం, రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వచ్చాం కదా. మారేడుమిల్లి నుంచి మోతుగూడెం వచ్చాం. మనం యాక్చువల్గా ఇట్లా వెళ్ళాం కదా ఏలూరు నుంచి. మనం వచ్చేటప్పుడు మటుకి ఏలూరు వాసులు అయితే ఇట్లా రాకూడదు. ఎందుకంటే నైట్ టైం మనం వచ్చేసరికి చీకటి అయిపోతుంది. మేమంటే ముందు రోజు వెళ్ళి రూమ్ తీసుకున్నాం. యాక్చువల్గా మన ఏలూరు నుంచి బయలుదేరే వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ 3 o'clock బయలుదేరితే మన డిస్ట్ని మొత్తం చూసుకొని వచ్చేయచ్చు రిటర్న్. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము భద్రాచలం వెళ్తున్నాం. ఇక్కడ నుంచి భద్రాచలం 80 కిలోమీటర్స్. ఎందుకు ఇటు నుంచి వెళ్తున్నాం అంటే రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు పిన్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఘాటీ రోడ్ ఎక్కువ. మనం ఇటు నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్ అయితే అసలు మీకు ఘాటీ అనేది ఉండదు, స్ట్రైట్ రోడ్ ఉంటుంది. ఒక 15-20 కిలోమీటర్లు లైట్ ఘాటీ, అది కూడా పెద్ద, దాన్ని
మామూలుగా తోలేచ్చు ఎవరైనా. ఇక్కడ మనం మోతుగూడి నుంచి చింతూరు మీదుగా వెళ్తాం మనం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. మీకు అక్కడ పులులు అవన్నీ ఉంటాయి ఆ సెంటర్లో, మెయిన్ సెంటర్లో. అక్కడి నుంచి రైట్ తీసుకొని భద్రాచలం వెళ్ళాలి. ఇక్కడి నుంచి భద్రాచలం 80 కిలోమీటర్లు. రూట్ చాలా బాగుంటుంది. మాకు మేము వెళ్ళేసరికి అసలు సన్సెట్ చాలా బాగుంది. అంటే మాకు చూడడానికి ఇంకా బాగా కనిపించింది. ఫోన్లో తీసేసరికి ఇంకా దూరం ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించింది, కానీ చూసేటప్పుడు మట్టుకు మాకు చాలా దగ్గరికి కనిపించింది అది. అక్కడ అదో మంచి ఫీల్ అనిపించింది. మళ్ళీ ముందుకు సాగిపోయాం. మీరు భద్రాచలం వెళ్ళాలనుకుంటే కంపల్సరీ దర్శనం చేసుకోండి. స్వామివారి ఊరేగింపు. అయిపోగానే నాకు భద్రాచలంలో ఫ్రెండ్ ఉన్నాడు మధు అని, మా వాడు చెప్పగానే పద బ్రో నీకన్నా ఎక్కువేంటి, చాలా సంతోషంగా నన్ను తీసుకెళ్ళిపోయాడు. అక్కడే ఉంటాడు మా ఫ్రెండ్ మధు. నాకు చాలా హ్యాపీగా, అంటే తను ఎప్పుడు వెళ్ళినా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. దగ్గరుండి రా అన్న మీకు చూపిస్తారు. సో హ్యాపీ. అలా గుడిలోకి వెళ్ళిపోయాం. అమ్మవారి టెంపుల్ అండి అది, లక్ష్మీదేవి టెంపుల్ అది. ఇది లక్ష్మీదేవి టెంపుల్. ఇది శ్రీరాముల వారి ధ్వజస్తంభం, లోపల స్వామి దర్శనం. అలా మాకు దర్శనం అయిపోయింది, విఐపి దర్శనం. లోపలికి వెళ్ళాం, గర్భగుడిలోకి వెళ్ళాం, దండం పెట్టుకున్నాం, వచ్చేసాం. ఇవన్నీ టెంట్లన్నీ ఎందుకున్నాయంటే మొన్నే కదండి కళ్యాణోత్సవం జరిగింది, ఇంకా దానికి సంబంధించినవి ఉన్నాయి ఇంకా అక్కడ. మనకి ఇక్కడ తలంబ్రాలు అమ్ముతారండి. మొన్న కళ్యాణంలో జరిగిన తలంబ్రాలు ముత్యాలు కలిపి 40 రూపాయల ప్యాకెట్. చాలా బాగుంటుంది. చాలా థ్యాంక్స్ అండి నా వీడియో పూర్తిగా చూసినందుకు. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.